ఉత్తరం చూద్దాం గురుగారు. భావన గారు భువనగిరి నుంచి రాస్తున్నారు. మైల ఇంటికి వెళ్ళి వచ్చాక తప్పనిసరిగా స్నానం చేయాలా? ఒక్క మైలు ఇంటికి వెళ్ళడమే కాదు, స్నానాలు ఎప్పుడు చేయాలో సుస్పష్టంగా ఇటు గరుడ పురాణం, ఇటు మార్కండేయ పురాణం, ఇంకా ప్రామాణిక మంత్రశాస్త్రాలు స్మృతులు చెప్పాయి. శ్మశానమునకు వెళ్ళినవాడు ఇంటికి రాగానే కట్టుగొడ్డలతో స్నానం చేయాలి. పురిటి వార్త విన్న వెంటనే మళ్ళీ కట్టుగొడ్డలతో స్నానం చేయాలి. ఇవన్నీ జాగ్రత్తగా వినండి. ఒక ఆయన తనకి కొడుకో కూతురో పుట్టిన వార్త విన్నాడు, లేదా తన ఇంటి పేరిటి వాళ్ళకి కొడుకో కూతురో పుట్టిన వార్త విన్నాడు, తన వంశం వాళ్ళకి. అలాంటి వార్త విన్న వెంటనే ఏం చేయాలి? కట్టుగొడ్డలతో స్నానం చేయాలి. ఎవరినైనా పలకరించడానికి మైలు ఉన్న సమయంలో వెళ్ళాడు అనుకుందాం. 11 రోజులు మైలు ఉంది ఒక ఆయనకి. ఆ మైలు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమండి మీ ఇంట్లో ఫలానా వాళ్ళు పోయారట కదా, అయ్యో అని కాస్త పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ 11 రోజుల లోపల ఎప్పుడు వెళ్ళినా సరే ఇంటికి రాగానే మళ్ళీ కట్టుకున్న వస్త్రాలతో స్నానం చేయాలి. అందుకే స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ అన్నాడు. శాస్త్రముల మీద నమ్మకం కలిగిన పండితుడైన వాడు తప్పక మైలు ఇంటికి వెడితే ఇంటికి రాగానే స్నానం చేయాలి, శ్మశానానికి వెడితే ఇంటికి రాగానే స్నానం చేయాలి, పురిటి వార్త వినగానే స్నానం చేయాలి. మైలు అంటారేంటంటే పురిటి వార్త గురించి చెప్పారండి. అందుకే మీకు చూడండి, దేవకీ వసుదేవుల కథలో భాగవతంలో ఏమనుంటుంది? కృష్ణుడు పుట్టాడు, పుట్టిన వెంటనే కట్టుకొట్టలతో స్నానం చేయాలి నేను, కానీ జైల్లో ఉన్నాను, అప్పుడు ఏం చేయాలనుకుని ఆయన స్నానము చేయగరామిని ఆనందరసాబ్ధిమగ్నుడై అంటాడు. అయ్యో, పిల్లలు పుట్టిన వెంటనే ఆ వార్త తెలిసిన వెంటనే కట్టుగుడ్డలతో స్నానం చేయాలని శాస్త్రం చెబుతున్నది. జైల్లో ఉన్న కారణం చేత, చెరసాలలో ఉన్న కారణం చేత స్నానం చేయలేను, ఎలా స్నానం చేయాలి అనుకుని నాకు కృష్ణుడు పుట్టాడని ఆనందం వచ్చింది. ఆనందం ఒక గొప్ప సముద్రం, ఆనంద రసంలోనే స్నానం చేస్తున్నాను అన్నాడు ఆయన. ఆనందంలో కూడా స్నానం చేయొచ్చట. ఆ తర్వాత బయటకు వచ్చాక స్నానం చేస్తాను అని ఆయన ఆనంద రస అబ్ధి, ఆనందరసం అనే సముద్రంలో ములిగి స్నానం చేశాడని చెప్పారు. దాన్ని బట్టి పిల్లలు పుట్టిన వెంటనే ఎవరైనా సరే, మగవాళ్ళనే చెప్పేది ఇది, ఆడవాళ్ళు పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు స్నానం చేయకూడదు సుమా. కానీ మైలు వచ్చినప్పుడు మాత్రం ఆడవారైనా మగవారైనా స్నానం చేయాలి. శ్మశానానికి వెళ్ళినప్పుడు స్నానం చేయాలి. పలకరింపుకు వెళ్ళి ఇంటికి రాగానే స్నానం చేయాలి. అది కూడా వస్త్రములతో. మళ్ళీ ఈ మధ్యన చాలామందికి రకరకాల అనుమానాలు, అవి కూడా తీర్చేస్తున్నాను. ఒక ఆయన అయితే, నా జేబులో సెల్ ఫోన్ ఉందండి, పెన్ ఉందండి, చెక్కు బుక్ ఉందండి, 500 కట్టు ఉందండి, మీరు కట్టుగొట్టలతో స్నానం చేయాలంటున్నారు, మరి ఇవి తడిసిపోవా అన్నాడు. నేను బట్టతో అన్నాను కానీ కట్టతో అనలేదు. డబ్బుల కట్ట నమ్మి ఎవరో ఒకరిని పక్కన పెట్టండి, లేదా ఎవరో చోట భద్రంగా ఉంచేటటువంటి చోట ఎవరో నమ్మకం కలిగినటువంటి వ్యక్తికి ఇచ్చి కేవలం వస్త్రములతో స్నానం చేయండి. ఈ కాగితాలు, పెన్నులు ఇటువంటి వాటికి మైలు ఉండదు, 500 కట్టలకి మైలు ఉండదు. వాటిని పక్కన పెట్టి హాయిగా స్నానం చేసేసి అప్పుడు ఆ వస్తువులు స్వీకరించవచ్చు. కానీ మొత్తం మీద స్నానం